చంద్రబాబు అమరావతి రాజధాని పోలవరం వంటి ప్రాజెక్టుల పునర్నిర్మాణంతో పాటు అభివృద్ధి సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నారని అన్నారు మంత్రి రామానాయుడు. జగన్ పాలనలో అభివృద్ధి సంక్షేమాన్ని పట్టించుకోలేదన్నారు. ఇసుక లీకర్ గనులు విలువైన భూములను దోచుకుని కోట్లలో అక్రమార్జనకు పాల్పడ్డారని ఆరోపించారు. వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి హాజరవ్వకుండా దొంగచాటుగా సంతకాలు పెట్టి లక్షల్లో జీతభత్యాలు కాజేస్తున్నారని తెలిపారు. మహిళల సొంతింటి కళ నెరవేర్చాలని ఆ రోజు 6,130 ఇళ్ళు మన పాలకొల్లులో మంజూరు చేసి ఆ రోజు 2019 ఎన్నికల సమయానికి 85-90% పూర్తయినటువంటి ఇళ్లను మరి వైసీపీ ప్రభుత్వం 5 సంవత్సరాల్లో ఏదైతే క్వారంటైన్ కేంద్రాలుగా మేము కట్నీళ్ళను ఉపయోగించుకుంది, కానీ ఆ ఇళ్లను ఆ పేదవాళ్ళకి మహిళలకు ఇవ్వడానికి వాళ్ళకి మనసు రాలేనటువంటి పరిస్థితి. ఏదైతే ఆ 10% 15% పూర్తి చేయడానికి ముందుకు రాలేదు, కానీ మేము కట్టినటువంటి ఇళ్లకు రంగులు మాత్రం వేసుకున్నారు. అంటే రంగుల మీద పెట్టినటువంటి శ్రద్ధ కనీసం మిగిలినటువంటి పనులు పూర్తి చేయడం మీద పెట్టలేనటువంటి పరిస్థితి, దుస్థితి గత పాలనలో మనం చూసినటువంటి స్థితి. ఏదైతే 5 సంవత్సరాల వాళ్ళ పాలనలో ఈ యొక్క టిట్కో ఇళ్లకు సంబంధించి ఒక్క అర్బస్తా సిమెంట్ కానీ ₹1 పని కానీ ఎక్కడ కూడా చేయనిటువంటి పరిస్థితి కూడా మనందరం కూడా చూసాం. ఈ రకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 8 లక్షల ఎన్టీఆర్ టిట్కో ఇళ్ళు ఆ రకంగా మూలన పడినటువంటి పరిస్థితి. ఆ రకంగా ఇళ్ళు కట్టి ఉన్నా కూడా పాపం ఆ పేదవారు అక్కడ నెల అద్దెలు కట్టుకుంటూ మగ్గుతున్నటువంటి పరిస్థితి. కోవిడ్ సమయంలో కూడా వాళ్ళు ఒక్కటే మమ్మల్ని అడిగారు, పనులు లేవు, పస్తులు ఉంటూ ఉన్నాం, కనీసం మా ఇల్లు మాకు ఇస్తే అందులో పడి ఉంటామని కోవిడ్ టైంలో